హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుహర్ష కలెక్షన్స్. ఇవాళ మరొక రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఇవాళ సండే కదా, డైలీ మనం రెగ్యులర్గా చికెనే తింటుంటాం కదా. ఈరోజు సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయేలాగా ఒక ఎగ్ బిర్యానీ రెసిపీ అయితే చేశాను. అది మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ 1 గ్లాస్ రైస్ తీసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో అల్లము అండ్ తెల్లగడ్డ ఉంటుంది కదా, జింజర్ గార్లిక్ రెండు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటా కూడా వేసి మూత పెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం పెరుగు తీసుకొని పసుపు, ఉప్పు, కారం, దాని తర్వాత కొరియాండర్ పౌడర్ అండ్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసి స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కర్డ్లో. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమోటా, ఆనియన్, జింజర్ గార్లిక్ అంతా కూడా ఇలా సాఫ్ట్ టెక్చర్ వచ్చేసిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పైన స్కిన్ కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకునే దాంట్లో ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా సపరేట్గా గార్లిక్ పేస్ట్ అనేది అవసరం లేదు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ స్పైసెస్ అన్నీ పెరుగులో మనకి యాడ్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ ఆయిల్ బయటకు వదులుతుంది చూసారా, ఇలాంటి టైంలో రైస్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కలుపుకుండా ముందు రైస్ని మాత్రం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా లీవ్స్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసేసాను. మూత పెట్టేసుకోవడమే. ఒక 4 విజిల్స్ వచ్చాయండి. ఓపెన్ చేసి చూస్తే మన ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ అయిపోయే ఎగ్ బిర్యానీ రెడీ. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కుక్కర్లో ముందే కూడా యాడ్ చేస్తారు చాలా వరకు, బట్ నాకైతే కొంచెం క్రిస్పీగా ఉండాలి, అలా ఉంటేనే ఇష్టం. అందుకని లాస్ట్లో పైన గార్నిష్ చేసుకున్నట్టు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈజీ అండ్ క్విక్గా అయిపోయే ఎగ్ బిర్యానీ అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.